జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. ఈరోజు ఈ వీడియోలోనండి భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటి అంశంలోది డిఎస్సి వాళ్ళకి ఉపకరించేటువంటిది. అంతేకాదండి, ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. వాటిని గురించి తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అంటే ఇంతకు ముందర వీడియోలో వర్ణోత్పత్తి అంటే వర్ణము అంటే అక్షరము ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, అది ఏమిటి అనేటువంటి అంశాలను తెలుసుకున్నామండి. అంతేకాదు, ఇంతకు ముందర నేను పాత వీడియోల్లోనండి కాలాల గురించి చెప్పాను, అలాగే పురుషుల గురించి చెప్పాను. పురుషులు అంటే ప్రథమ పురుష, తర్వాత ఉత్తమ పురుష, ఇలాగనమాట అండి. ఆ పురుషులను గురించి మధ్యమ పురుష, వీటిని గురించి కూడా చెప్పడం జరిగిందండి. కాలాల గురించి కూడా చెప్పడం జరిగింది. అంతేకాదండి, మరి తర్వాత కాలాలు పురుషులు గురించి తెలుసుకున్నాక స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం వీటిని గురించి కూడా చెప్పటం జరిగిందండి పాత వీడియోలో. దాని తర్వాత ఇప్పుడు ఏం విషయాన్ని తెలుసుకుంటున్నామంటే వాక్యములను గురించి తెలుసుకుందాం. అసలు ఇవి ఎటువంటి వాక్యాలు, ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకోవాలండి. అంటే ప్రశ్న గుర్తుంటే ఏమిటి, అలాగే జవాబుని చెప్పేటువంటి వాక్యాన్ని, ఇలా వాక్యాలు అనేటువంటి దానిని మనం దానిని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట అండి. మొదటిది వాక్యాన్ని చూద్దామండి. దయచేసి వినండి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నామండి? దయచేసి వినండి అంటే ప్రార్థనార్థక వాక్యం. అంటే మనం రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. ప్లీజ్ అంటూ ఉంటారు కదండి ఇంగ్లీష్లోను, అలాగనమాట. దయచేసి వినండి అనేటువంటి వాక్యము దేనికి సంబంధించింది? ప్రార్థనార్థక వాక్యం అంటే ప్రార్థనతోటి చెప్పేటువంటి వాక్యం అని చెప్పి అవగాహన అవుతుందండి. మరి రెండోది ఏమిటో చూద్దాం. రమ చక్కగా రాయగలదు. ఇంకా ఎవరి పేర్లనే పెట్టచ్చండి. రాము చక్కగా రాయగలడు. అక్కడ పుంలింగానికి స్త్రీలింగానికి కొంచెం తేడా మనం గమనించాలండి. ఇక్కడ మనం ఏం చెప్పాము? రమ చక్కగా రాయగలదు అని చెప్పండి. రాము చక్కగా రాయగలడు అని పెడతామన్నమాట అండి. అక్కడ దేనిని గురించి తెలియజేస్తుందండి? సామర్థ్యార్థక వాక్యం అంటే తన సామర్థ్యాన్ని తెలియజెప్పబడుతోందండి. సామర్థ్యము అంటే అర్థం ఏమిటండి? శక్తి. అంటే రాయగలము, ఇది నేను చెయ్యగలను, ఈ బరువుని నేను మొయ్యగలను అనేటువంటి చెప్పేటువంటివి సామర్థ్యం. అంటే మనకి శక్తి అనమాట అండి. ఆ సామర్థ్యార్థక వాక్యాన్ని చెప్తోంది అనేటువంటిదిని గ్రహించవచ్చండి. ఇక మూడోది చూడండి. ఆహా, ఆశ్చర్యార్థకం గుర్తండి. ఎంత బాగుందో. కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఏదైనా ఒక చిన్న వస్తువు చాలా చాలా బాగుంది అంటూ ఉంటాను అంటే అక్కడ మనం దేనిని వ్యక్తపరిచాము? ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచామన్నమాట అండి. ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాము. అటువంటిది ఆహా ఎంత బాగుందో అనేటువంటిది ఏ వాక్యము అని అడిగాడు? ఆశ్చర్యార్థక వాక్యం. ఇది ఏ వాక్యం అని అడిగితే ఏమని చెప్పాలి? ఆశ్చర్యార్థక వాక్యం. మరి నాలుగో చూడండి. లోపలకు రావచ్చు. అంటే మన ఎవరో లోపలికి రావచ్చా అండి అని అడిగారు అనుకుందాం. అప్పుడు మనం ఏం చెప్తున్నాము? లోపలకు రావచ్చు. అయ్యో దానికేముంది, రండి అని చెప్తున్నాం కదా. ఇక్కడ మనం ఏమిస్తున్నాను? అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతిస్తున్నాం. రావద్దు అంటే అనుమతి ఇవ్వలేదండి, రావచ్చు అంటే అనుమతినిచ్చినట్టు అన్నమాట అండి. కాబట్టి అనుమత్యర్థక వాక్యం లోపలకు రావచ్చు అని చెప్పామన్నమాట. ఇది ఏ వాక్యం అన్నమాట? అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతించబడేటువంటిది ఈ వాక్యం అని అర్థం చేసుకోవాలండి. మరి అల్లరి చేయవద్దు, అల్లరి చేయకు అంటూ ఉంటాం కదండి. అప్పుడు అది ఏ వాక్యం అవుతుంది? నిషేధార్థక వాక్యం అంటే నిషేధించబడుతోంది.
ఏయ్ నువ్వు అల్లరి చేస్తావా, చెయ్యకు అంటున్నావు. అంటే అక్కడ ఏమిటి, వారిస్తున్నావు. నువ్వు అల్లరి చెయ్యకూడదు అని చెప్తున్నాము. అప్పుడు అక్కడ దానిని ఏం చేస్తున్నట్టు, నిషేధిస్తున్నట్టండి. నిషేధించడం అంటే ఏమిటి, వద్దు అని చెప్పటం అనమాట. నిషేధించడం అంటే అర్థం ఏమిటండి, వద్దు అని చెప్పేటువంటి దానికే నిషేధార్థక వాక్యం. మరి నెక్స్ట్ వన్ చూడండి. గిరి ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ప్రశ్న గుర్తుని వెయ్యాలన్నమాట అండి. గిరి ఎక్కడ ఉన్నావు అని అంటే అప్పుడు ప్రశ్న గుర్తు, ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నిస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నేను బజార్లో ఉన్నానని చెప్పచ్చండి, లేకపోతే నేను గదిలో ఉన్నానని చెప్పచ్చండి. ఇలాగా చెప్పేటువంటి మళ్ళీ దానికి జవాబు వస్తుంది. దానికి ఏమొస్తుంది, మనకి జవాబు వస్తుందండి. కాబట్టి గిరి ఎక్కడున్నావు అని ప్రశ్నించండి. అంటే ఇది ప్రశ్నార్థక వాక్యం. ఈ ప్రశ్నార్థక వాక్యంలో మళ్ళీ తిరిగి మనకి జవాబు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇదండి వాక్యాలలో ఉండేటువంటి వాటిని తెలుసుకున్నాం. అంటే ఇది ఏ వాక్యము, ప్రశ్నార్థక వాక్యమా, సామర్థ్యార్థక వాక్యమా, ఆశ్చర్యార్థక వాక్యమా, అనుమత్యార్థక వాక్యమా, నిషేధార్థక వాక్యమా, ప్రశ్నార్థక వాక్యమా, ఇవండి వాక్యాల యొక్క ఇదనమాట. అంటే ఇది ఏ వాక్యమో మనం దానిని గమనించాలన్నమాట అండి. ఇక వాక్యాలను ఏ విధంగా వస్తాయి అనేటువంటి ఫలానా వాక్యం ఇది, ఫలానా వాక్యం ఇది అనేటువంటి దానిని మనం అవగాహన చేసుకున్నామండి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే అండి, కర్త కర్మ క్రియ. అంటే ఒక్కొక్క వాక్యంలో కర్త కర్మ క్రియ అనేటువంటిది ఉంటుంది. మరికొన్ని వాక్యాల్లోండి కర్త కర్మ ఒకటిగానే ఉండి క్రియ ఉంటుందండి. అది వాక్యాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి. కానీ ప్రతి వాక్యంలో ఇంచుమించుగా కర్త ఉంటుందండి, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుంది. కర్త అంటే ఎవరు, కర్మ అంటే ఏమిటి, క్రియ అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. మరి కర్త ఒక పనిని చేసిన వానిని, అంటే ఏదో ఒక పని చేస్తాం కదండి. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, అది పనే కదా, అలాగనమాట. ఒక పనిని చేసిన వానిని కర్త అంటారు. లేదా ఒక పని ఎవరి వల్ల చేయబడిందో, ఒక పని ఎవరి వల్ల చేయబడిందో వాళ్ళని తెలియజేసేటువంటి శబ్దమే కర్త. అదనమాట అండి. ఎవరి వల్ల పని అవుతోందో వాళ్ళని ఏమంటాము, కర్త అని చెప్పి అంటాము. ఉదాహరణ చూడండి, బాలుడు చదివాను, బాలుడు చదివాను. ఇక్కడ బాలుడు అనేటువంటి వాడు కర్మ అండి. బాలుడు అనేటువంటి వాడు కర్మ. ఇందులో మీరు ఇంకొకటి కూడా గ్రహించవచ్చండి. కర్త కర్మ ఒక దగ్గరే ఉందండి. చదివాను అనేటువంటిదండి క్రియ. చదివాను అనేటువంటిది ఏంటండి, క్రియ. అర్థమైందండి. బాలుడే కర్త, తర్వాత బాలుడు చేత ఏం చదవబడిందండి, చదివాను. చదువు అనేటువంటిది కర్మది కూడా ఆ బాలుడి దగ్గరే ఉంది. అదనమాట క్రియని తెలియజేస్తోంది. ఈ విధంగా ఇక్కడ కర్త ఎవరు, బాలుడు అనమాట. ఇక కర్మ, ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలమును పొందువానిని కర్మ అని అంటారు. ఒక వాక్యంలో, అంటే ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలం. క్రియ అంటే పనిని చేసేదానిని తెలియజేయనిదే క్రియ అండి. పనిని తెలియజేసేదానిని ఏమంటాము, క్రియ అంటాము. ఆ క్రియ యొక్క ఫలాన్ని పొందుతాం. ఫలము అంటే ఫలితము. మీకు ఇది నానార్థంలో కూడా అడుగుతాడండి. ఫలము అంటే పండు, ఫలితము అంటే దాని యొక్క ప్రయోజనాన్ని పొందేటువంటిది. ఫలము అంటే పండు, జామ పండు, అరటిపండు, ఏదో పండు. ఇది నానార్థంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫలము పొందువానిని కర్మ అని అంటారు. ఉదాహరణ చూద్దాం. రాముడు రావణుని చంపాను. ఇప్పుడు ఇక్కడ కర్మ ఎవరు వస్తారు, రావణుడు అనేవాడు వస్తాడండి. కర్మ ఎవరు వస్తారు, రావణుడు. ఎందువల్ల, కర్త ఎవరు, రాముడు అండి. ఎవరిని చంపాడు, రావణుని చంపాడు. ఆ చంపేటువంటి దానిని మరి ఈ ఫలాన్ని ఎవరు పొందారు, రావణుడు అనేటువంటి వాడు పొందాడు. రాముడు అనేటువంటి కర్త చేత రావణుడు అనేటువంటి కర్మను జరిగిందనమాట అండి. కాబట్టి క్రియలో ఉండేటువంటివి ఏమిటనమాట, ఒక వాక్యంలో కర్త
కర్మ, క్రియ అనేటువంటి అంశాలు వస్తాయి. క్రియావాక్యాన్ని కూడా ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మీకు చెప్తానండి. అయితే ఇప్పుడు కర్త అనేటువంటిది, కర్మ అనేటువంటిది అవగాహన వచ్చింది కదండి. కర్త అంటే ఏంటి? ఒక పనిని చేసేవానినే కర్త అంటారు. లేదా ఒక పని ఎవరి వల్ల చేయబడిందో వాళ్ళని ఏమంటాము? శబ్దమే కర్త అనమాట అండి. అటువంటి శబ్దమే కర్త అనమాట. ఇక ఉదాహరణ బాలుడు చదివాను, ఇక్కడ కర్త ఎవరు? బాలుడు. లేదా రమ చదివాను, లేకపోతే సుష్మిత చదివాను. అర్థమైంది కదండి. ఇలా వస్తుందన్నమాట. ఇక క్రియ ఎలా వస్తుంది? ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలమును పొందువానిని, కర్మ అనేటువంటిది ఎలా వస్తుంది? మీకు క్రియ అని చెప్పాను, కర్మ అనేటువంటిది ఒక వాక్యంలో ఎలా వస్తుంది? క్రియ యొక్క ఫలమును పొందేటువంటి దానినే కర్మ అని చెప్తాం. కర్మ ఎలా వస్తుందండి? క్రియ యొక్క ఫలాన్ని పొందేటువంటి దానినే కర్మ అని అంటాను. రాముడు రామునిని సంహరించెను. రాముడు అనేటువంటి వ్యక్తి రావణుడు అనేటువంటి వ్యక్తిని సంహరించాడు. సంహరించుట అంటే చంపాడు. అక్కడ కర్మఫలం ఎవరిదనమాట అండి? రావణుడు. కర్మఫలం ఎవరిది? రావణుడు అనమాట అండి. కాబట్టి ఇది. ఇక క్రియను గురించి కూడా తెలుసుకుందామండి. కర్త, కర్మ అనేటువంటిది తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు క్రియను గురించి తెలుసుకుంటున్నాము. అంటే కర్త చేసే పనిని క్రియ అంటారు. మనం ఏదైతే పనిని చేస్తున్నామో దానిని ఏమంటాము? క్రియ కింద చెప్తామన్నమాట అండి. కర్త చేసే పనిని క్రియ అంటారు. ఉదాహరణలోకి వెళదాం. పోతన భాగవతాన్ని రచించాడు. ఇక్కడ పోతన అనేటువంటిది కర్త అండి. భాగవతం అనేటువంటిది కర్మ అనేటువంటిది. అంటే భాగవతము అనేటువంటిది కర్మ కింద తీసుకుంటాం. రచించాడు అనేటువంటిది క్రియ అనేటువంటిది అర్థం. అయితే ఇక్కడ ఎవరు రచించారు అని అడిగామనుకోండి, పోతన రచించాడు. అర్థమే. దేనిని రచించాడు? భాగవతాన్ని రచించాడు. దేన్ని రచించాడు అంటే ప్రశ్న వేస్తే ఏం చెప్తున్నాము? భాగవతాన్ని రచించాడు అని చెప్తున్నాను అనమాట అండి. కాబట్టి కర్త చేసే పనిని క్రియ అని చెప్పటం జరుగుతుంది. కర్త ఏ పనిని చేస్తున్నాడో ఆ పనిని చెప్పేటువంటి దానికే క్రియ అనే పేరు అనమాట అండి. కాబట్టి ఇక్కడ కర్త, కర్మ, క్రియ అనేటువంటి అంశాన్ని తెలుసుకోగలిగాను. అయితే ఇప్పుడు మనకి వాక్యాలు రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి సమాపక్రియతోటి వాక్యం ఉంటుందండి, రెండు అసమాపక్రియతోటి వాక్యం అనేది ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు పోతన భాగవతాన్ని రచించాడు, ఇది ఏ వాక్యము? సమాపక క్రియతో కూడినటువంటి వాక్యం అండి. మరి అసమాపక క్రియతోటి వాక్యం అనేటువంటిది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేటువంటిది తర్వాత తెలుసుకుందాం అండి. ముందర వాక్యము, ఒక వాక్యాన్ని ఉండేటువంటి దానిని ఏ క్రియతోటి ఉంటుంది? క్రియ అంటే అర్థం ఏమిటి? ధాతువు అండి. అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియది సమాపక క్రియ అని చెప్తామండి. పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి దానిని అసమాపక్రియ అని చెప్తామన్నమాట అండి. ఈ సమాపక్రియ ఎలా ఉంటుంది, అసమాపక్రియ ఎలా వస్తుంది అనేటువంటి అంశాన్ని తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ సమాపక్రియలో భూతకాలంలో ఎలా వస్తుంది, వర్తమాన కాలంలో ఎలా వస్తుంది, భవిష్యత్ కాల క్రియ అనేటువంటిది ఎలా వస్తుంది, వ్యతిరేకార్థక క్రియ వ్యతిరేకార్థము అంటే తెలుసు కదండి, మనము వ్యతిరేకంగా చెప్పేటువంటిది అనమాట. తద్ధర్మాదక క్రియ అంటే మూడు కాలాలు. అంటే మనకి ఇప్పుడు సూర్యుడు ఉదయించను ఉందనుకోండి, సూర్యుడు అనేటువంటిది మూడు కాలాల్లోనూ ఉదయిస్తాడంటే అంటే నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయించాడు, రేపు ఉదయిస్తాడు. అంటే మూడు కాలాల్లోనూ జరిగేటువంటి పనిని, అంటే ఇవాళ ఉంది రేపు లేదు అని చెప్పడానికి లేదు, లేకపోతే ఈరోజు జరుగుతూ ఉంది అయిపోయిన తర్వాత అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది అని, లేకపోతే రేపటి గురించి చెప్పదలుచుకున్నది భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతూ ఉంటుందని. ఈ విధంగా కాక మూడు కాలాల్లో జరిగే పనిని చెప్పేదే తద్ధర్మాదక క్రియ అనేటువంటి దానిని చెప్పటం జరుగుతుందన్నమాట అండి. అలాగా భూతకాల క్రియలో తిన్నాడు అంటే అయిపోయిన కాలాన్ని చెప్పేటువంటిదే భూతకాలం అని.
జరిగిపోయినటువంటి విషయాన్ని గురించి చెప్పేటువంటిదే భూతకాలం అనమాట అండి. వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని చెప్పేటువంటిదే వర్తమాన కాలం. దేనిని గురించి చెప్తుంటాము? అది జరుగుతూ ఉంటుంది. అటువంటి జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలం కింద చెప్తా అనమాట. మరియు భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే ఏమిటి? జరగబోయేది. రేపు జరగచ్చు, ఇంకో గంట తర్వాత జరగచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత జరగవచ్చండి. ఇటువంటి కాలానికి భవిష్యత్ కాలము అని చెప్తాం. కానీ మనకి ఇక్కడ తెలుగులో ఈ 3గానే చెప్తాము. సంస్కృతంలో 10 రకాలుగా చెప్తాండి. అందుకోసమేనండి ఎవరైనా చెప్పినప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే 10 × 10 = 100 అనమాట అండి. 10 కాలాలు చల్లగా ఉండు అని దీవించాడంటే 100 సంవత్సరాలు నువ్వు చల్లగా బ్రతుకు అనేటువంటి అర్థాన్ని ఇస్తుందన్నమాట అండి. అక్కడ సంస్కృతంలో 10 కాలాలుగా చెప్తామన్నమాట అండి. అది ఏ విధంగా ఏమిటనేది సంస్కృతం నేర్చుకున్నప్పుడు చెప్పాలన్నమాట అండి. కాబట్టి అది ఇక వ్యతిరేకార్థక క్రియ అంటే అన్నం తింటామంటే నేను తినను అంటాడండి. అటువంటి దానికి ఏం కాలం అనమాట అండి? వ్యతిరేకంతో చెప్పేటువంటి క్రియ అనమాట అండి. అది వ్యతిరేకార్థక క్రియ. ఇంకా తద్ధర్మాదక క్రియ. తింటాడు అంటే ఇవాళ తినచ్చు, రేపు తినచ్చు, ఎల్లుండి తినచ్చు, నిన్న కూడా తినేయచ్చు. అర్థమైందండి? 3 కాలాల్లో చెప్పేటువంటి కాలమే తద్ధర్మ కాలము. దానికి సంబంధించిన క్రియ అని అర్థం వస్తుందండి. ఇప్పుడు అర్థమైంది కదండి. భూతకాలంలో చెప్పే క్రియ ఎలా వస్తుంది? తిన్నాడు. వర్తమాన కాలంలో వచ్చే క్రియ ఎలా వస్తుంది? తింటున్నాడు. భవిష్యత్ కాలంలో క్రియ ఎలా వస్తుంది? తినగలడు. వ్యతిరేకార్థక క్రియ ఎలాగండి? తినడు. తద్ధర్మాదక క్రియ ఎలాగా? తింటాడు. ఇక్కడ మనకి తిన్నాడు అంటే తిని అని వస్తుందండి. తర్వాత వెళ్ళాడు అంటే వెళ్ళి. ఇవన్నీ భూతకాలంలోకి అసమాప క్రియల కింద మారుతుంది. తిని, వెళ్ళి, చదివి అంటే అందులో ఇంకా వాక్యం పూర్తి కాలేదు. మరొక పనిని ఏదో సూచిస్తూ ఉంది. మరొక పనిని దేని ద్వారా సూచిస్తుందండి? క్రియ ద్వారా తెలియజెప్పబడుతుంది. అటువంటిది మనము తర్వాత తెలుసుకుందాం. అంటే ఇప్పుడు వాక్య నిర్మాణంలో మనకి మామూలు సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, తర్వాత సంక్లిష్ట వాక్యాలు, ఇలా వాక్యాలు 3 రకాలుగా ఉంటాయి. వాటిని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రావటం జరుగుతుందన్నమాట అండి. వాక్యాలు సామాన్య వాక్యాలు అంటే అర్థం ఏమిటండి? రాముడు చదివాను, సీత బడికి వెళ్ళాను, అమ్మ వంట చేశాను, ఇవన్నీ సామాన్య వాక్యాలు. 2-3 సామాన్య వాక్యాలతో కలిపేటువంటిదే ఏమిటనమాట అండి? సంయుక్త. అమ్మ వంట చేశాను, అమ్మ తమ్ముడికి అన్నం పెట్టాను, అమ్మ బజారుకు వెళ్ళాను అని ఇచ్చాడు అనుకుందాండి. అమ్మ వంట చేసి తమ్మునికి అన్నం పెట్టి తర్వాత బజారుకు వెళ్ళాను అని అర్థం వస్తుందండి. అర్థమైందండి? ఇలా 2-3 వాక్యాలను బట్టి అక్కడ మనం అసమాప క్రియలతోటి చివరన సమాప క్రియతోటి పూర్తి చేస్తాము. అని సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, సామాన్య వాక్యం. సంయుక్త వాక్యం ఎలా వస్తుంది? సంశ్లిష్ట వాక్యం అనేటువంటిది సామాన్య వాక్యాలతోటి ఏర్పడేటువంటి వాక్యాలతోటే సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది. ఇక సంయుక్త వాక్యం అనేది ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఆ దానికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకుందాం. మరి అర్థమైంది కదండి వాక్యాలు ఎలా వస్తాయి ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకున్న మరొక అంశంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. అలాగే మీకు తెలుసున్న వాళ్ళకి ఈ లింక్ ద్వారా కూడా పంపండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జనా సుఖినో భవంతు.